ఒక ఊర్లో రత్నమ్మ అనే మహిళ రోజు పాలు పోసుకొని తన జీవనం సాగించేది. ఆమె శివాలయంలో రోజు అభిషేకానికి పాలు తెచ్చేది. నాకు రోజు ఈ పడవవాడి వల్ల లేట్ అవుతుంది. వీడేమో బేరాలొచ్చేదాకా కదలడు. ఏ అబ్బాయి, ఎప్పుడయ్యా నువ్వు కదిలేది పడవ? నాకక్కడ లేట్ అవుతుంది, నీకు అర్థం కాదా చెప్తే? నేను అందరూ ఎక్కాకే కదిలిస్తాను. నేనిప్పుడైతే కదిలిచ్చను. ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో. ఆగక సస్తానా? నాకింక వేరే దారేముంది ఈ పడవ తప్పితే వెళ్ళటానికి? ఓయమ్మా, వచ్చి కూర్చో, పడవ కదిలిస్తున్నాను. చూడన్నా, ఈ అబ్బాయి వల్ల నాకు ఆలస్యం అయింది. ఏంటమ్మా ఎప్పుడు ఇంత లేటుగా తెస్తావు పాలు? అభిషేకానికి లేట్ అవుతుందని నీకు తెలీదా? రోజు ఏదొక వంక చెప్తావు. క్షమించండి అయ్యా, ఆ పడవవాడు తన బేరాల కోసం పడవని కదిలియట్లేదు. అందువల్లే నాకు లేట్ అవుతుంది. అయితే రేపు ఒక పని చెయ్యి. ఆ దేవుడి అభిషేకం కోసం తెస్తున్నావు కాబట్టి నిన్ను ఆ దేవుడే రక్షిస్తాడు. నువ్వు ఏరు మీద నడుచుకుంటూ రా. ఆ దేవుడే నేను రక్షిస్తాడులే. చిత్తం మహాప్రభు, రేపు ఏరు మీద నడుచుకుంటూనే తెస్తాను పాలు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నన్ను ఏరు దాటించు దేవుడా. నీ దయ వల్ల ఏరు దాటాను దేవుడా. ఇంకా నీ అభిషేకానికి ఎటువంటి ఆలస్యము ఉండదు. స్వామి, స్వామి, ఇదిగోండి పాలు. అదేంటి ఈరోజు అంత తొందరగా వచ్చేశావు? మీరు చెప్పినట్టే దైవనామస్మరణ చేస్తూ ఏరు మీద నడుచుకుంటూ వచ్చాను. నాతో పరాచకాలు ఆడుతున్నావా? ఏది చూపించు, ఎలా నడిచావు? ఇదిగోండి స్వామి, ఇలా నడుచుకుంటూ వచ్చాను. నేను ఇన్ని పూజలు చేస్తాను కాబట్టి నన్ను కూడా దేవుడు కరుణిస్తాడేమో. నేను ఏర్లో నడుస్తాను. అయ్యో, అదేంటి నేను ఇట్లా మునిగిపోతున్నాను? అంటే దేవుడికి నా మీద కరుణ లేదా? నేను రోజు పూజలు చేస్తా కదా, నన్ను ఎందుకు దేవుడు కరుణించలేదు? ఆ సాధారణ పాలు పోసే మనిషిని ఎందుకు కరుణించాడు ఆ దేవుడు? భక్త, నువ్వు నన్ను పరీక్షించదలిచి నువ్వు ఈ పని చేశావు. కానీ ఆ పాలు అమ్ముకునే మహిళ నా మీద పూర్తి విశ్వాసం ఉంచి నా మీద భారం వేసి నడిచింది. అందుకే తనని కాపాడాను. నువ్వు నాకు ఎన్ని పూజలు చేసినా నా ఎందు విశ్వాసం ఉంచలేదు. నా ఎందు విశ్వాసం ఉంచిన భక్తుల్ని కాపాడటమే నా విధి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.